అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో తెలియచేయబడిన ప్రాముఖ్యమైనటువంటి సమాచారము. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవుడు భవిష్యత్ జ్ఞాని. దేవుడు ఎవరు? భవిష్యత్ జ్ఞాని. భవిష్యత్తులో మానవుడు దేవుణ్ణి ఎందులో ఏ ఏ పదార్థాల్లో ఏ వస్తువుల్లో వెతుక్కుంటాడో ఎందులో తడుముకుంటాడో దేవునికి ముందుగానే తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి దేవుడు భవిష్యత్ జ్ఞాని కనుక పరిశుద్ధాత్మ చేత ఈ సమాచారాన్ని మనకి స్పష్టంగా తెలియచేశాడు. దీని ఇంత స్పష్టంగా దేవుని యొక్క లేఖనము మనకు తెలియచేస్తూ ఉన్నప్పటికీ అర్థం చేసుకోలేనిటువంటి, గ్రహించలేనిటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఈనాడు మానవుని యొక్క స్థితి ముందు కొనసాగడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. గ్రంథం స్పష్టంగా మాట్లాడేసింది. ఏమని మాట్లాడింది? మనుషుల చమత్కార కల్పనల వలన. దేని వలన? మనుషుల చమత్కార కల్పనల వలన. ఆ పదంలోనే ఉంది. విగ్రహము చమత్కారమైనది. చమత్కారం అనేటువంటి పదం దేనికి సంబంధించింది? సీరియస్గా తీసుకునేదా? చమత్కారం అంటే సీరియస్గా తీసుకునేదా? ఎలా తీసుకునేది? సిల్లిగా. అర్థమైందా? లేదంటే ఒక సరదాగా ఏదన్నా మాట అనడమో, లేదంటే ఏదన్నా సరదాగా ఏదన్నా చేయడమో వాటిలోనికి వస్తుంది. సరదాగా చేశాను, లేదా సరదాగా అన్నాను అంటారు, చూసారు? ఆ టైప్ అన్నమాట. చమత్కార కల్పన వలన మనుషునికి ఉద్దేశంలో నుండి ఏదో సరదాగా ఈ రూపం చేద్దాము, సరదాగా రాయించెక్కుదాము, సరదాగా బంగారాన్ని ఈ రూపంగా మలుద్దాము, ఇలాగున వారి వారి ఉద్దేశాల నుండి చమత్కార కల్పనల వలన మలచబడిన దేనినైనను, బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. దేవత్వము పోలి ఉన్నదని. బంగారంలో దేవత్వం లేదు, వెండిలో దేవత్వం లేదు. ఎంత బంగారం సమర్పించుకుని అందులో దేవుడు ఉండడు. నువ్వెంత వెండి సమర్పించుకుని అందులో దేవుడు ఉండడు. ఇంకా రాతినైనను, నువ్వు ఎన్ని రాళ్ళు చెక్కుకో, ఎంత గొప్ప రాయిగా ఈ లోకంలో పిలువబడుతుందో దానిని నువ్వు గొప్పగా మంచి రూపకంగా చెక్కుని నువ్వు పూజించినను అందులో దేవత్వం అనేటువంటిది ఉండదు, లేదు. అది దేవుని ద్వారా సృజింపబడింది. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో రాయి అయినా సరే, వెండి అయినా సరే, బంగారం అయినా సరే ఒక దేవుని చేత సృజింపబడినటువంటి ఒక పదార్థమే తప్ప అందులో ఏం లేదు? దేవత్వం లేదు. అందులో ఏం లేదు? దేవత్వం లేదు. మాటలు అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? ఈ దేవత్వం లేని వాటి విషయంలో ఈనాడు మనుషులు కల్పించుకునేటువంటి నియమాలు, ఆచారాలు, పద్ధతులు, కరెక్ట్గా చెప్పుకోవాలంటే సెంటిమెంట్స్ అంటారు కదా, కొన్ని సెంటిమెంట్స్ ఎందులోంచి వచ్చినాయి? మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారములో నుండి, వెండిలో నుండి, రాతిలో నుండి వచ్చినవి అవి. అసలు బంగారములోను, వెండిలోను, రాతిలోనే దేవత్వం లేదన్నప్పుడు వాటిని ఆచరిస్తూ వాటిలో నుండి వచ్చినటువంటి సెంటిమెంట్స్ ను పాటించినంత వరకు కరెక్ట్. అది మాటలు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. అందునిమిత్తమే దేవునిని ఆశ్రయించినటువంటి వారి కొరకును, క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి వారి కొరకును, క్రీస్తు రక్తంలో కడుగబడి క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘములో చేర్చబడినటువంటి వారి కొరకును ఖండితంగా తెలియచేస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన, అతి విలువైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 30వ వచనము, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా. నువ్వు బంగారంతో చేసుకుంటావా,
వెండితో చేసుకుంటావా, రాతితో చేసుకుంటావా, ఇనుముతో చేసుకుంటావా, ఇత్తడితో చేసుకుంటావా, దేనితో చేసుకుంటావా చేసేసుకో. అప్పుడు దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు? చూచి చూడనట్టుగా. నిజమేనా? నిజంగా వదిలేశాడా దేవుడు అనగా? కానీ దాన్నే ఎలా మాట్లాడాడు? చూచి చూడనట్టుగా దేవుడు వదిలేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి మనకి బుద్ధి కలగడానికి ఈ గ్రంథంలో లిఖించబడినటువంటి పాత నిబంధన గ్రంథం చదివితే ఆ దేవాలయంలో విగ్రహములను నిలిపినటువంటి వారిని కానివ్వండి, విగ్రహములను సేవించినటువంటి వారిని కానివ్వండి, విగ్రహములను తయారు చేసుకునేటువంటి వారిని కానివ్వండి, ఇశ్రాయేలీలో దేవుడు అన్నవాడు లేడు అనుకొని వేరే దేవత దగ్గరికి పోయి జబ్బు నయమవుతుందో లేదనుకున్నటువంటి అహజ్యా లాంటి వారు కానివ్వండి, అలాంటి పరిస్థితులు దేవుడు వదిలేశాడా? చూసి చూడనట్టుగా వదిలేశాడా? మాటలు అర్థమవుతూనే అర్థం కావట్లేదా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు ఏం చేశాడు? చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా స్థాపించబడిన క్రొత్త నిబంధనలు అయితే, ఆత్మ సంబంధమైనటువంటి నియమంలో అయితే, అనగా ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర నియమంలో అయితే, ఇప్పుడైతే వింటున్నారమ్మా, మీరే అంటే అయ్యగారులు కూడా లేకపోలేదు ఇందులో. ఎక్కువగా మహాతల్లులు మహారాణులు ఇందులో ఉంటారు. గ్రంథం తెలియజేసినటువంటి సమాచారము, మనం ఆశ్రయించినటువంటి దేవుడు తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటేనో, ఇప్పుడైతే అందరూ అంతటను ఏం చేయబడాలి? మారు మనసు పొందవలెనని మనుషులకు ఏం చేశాడు? మనుషులకు ఆజ్ఞాపించాడు. అందరూ అంతటా. అంటే అప్పుడు పాత నిబంధన కాలం వచ్చేసరికి ఇప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా వదిలేసింది ఎవరిని చెప్పండి? ఎవరిని? అన్యజనులు. ఎందుకంటే ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటన్నమాట? మనుష్యులని వాడాడు. అక్కడ 30వ వచనంలో ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని ఎవరికి ఆజ్ఞాపించుచున్నాడు? మనుషులకు, క్రైస్తవులకు కాదు, క్రీస్తునందు విశ్వసించినటువంటి వారికి కాదు. అప్పటి నుండి కూడా నిజదేవుని గుర్తించకుండా, నిజ దైవ విధానాన్ని గుర్తించకుండా, మనుషుల చమత్కార కల్పన వలన చెక్కబడిన మలచబడినటువంటి బంగార ప్రతిమలకును, వెండి ప్రతిమలకును, రాతిని చెక్కబడినటువంటి ప్రతిమలకును వాటిలో దేవత్వం ఉన్నదని గ్రంథం తెలియజేసేది ఏంటి? దేవత్వం లేదు, కానీ దేవత్వం ఉన్నదని ముందుకు కొనసాగుతూ తమ భక్తిని వృధాగా ఖర్చు పెడుతూ ఉన్నారే, వారికి ఏం తెలియజేస్తాడంటేనో, ఇప్పుడు మీకు అవకాశం ఉంది దేవుని సన్నిధిలో వసించేదానికి. ఇప్పుడు మీకు అవకాశం ఉంది ఆత్మ సంబంధులుగా మలచబడేదానికి. కనుక పరమందు ఉన్నటువంటి దేవుడు దేని ద్వారా అవకాశాన్ని ఇచ్చాడు? తన కుమారుడైనటువంటి సమస్త మానవాళికి రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పరమందు ఉన్నటువంటి దేవుడు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ మార్గంలో చేర్చబడాలని అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఎవరు మాట్లాడాడంటేనో, ఇప్పుడైతే అందరూ అంతటా ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఎవరి నామమున? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున. ఎవరి జ్ఞానాన్ని విని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జ్ఞానాన్ని విని. మారు మనసు పొందడం అంటే, మారు మనసు పొందాలన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటి? గ్రంథం తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైన సమాచారాలు కొన్ని వచనం చదవబోతాము. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము తీసారండి. 14వ అధ్యాయము 6వ వచనం చదివితే, కాబట్టి
ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము. ఎవరు చెప్పమంటున్నాడు? ఇశ్రాయేలుకి మాట చెప్పు. దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియచేయమనేటువంటి సమాచారం ఎవరి ద్వారా? తాను ఏర్పరచుకున్న ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా ఈ సమాచారం, నువ్వు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి సమాచారం చెప్పు. ఏంటి నువ్వు చెప్పాల్సినటువంటి సమాచారం ఏంటంటే, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా చెప్పడం ప్రారంభించాడు. ఏంటంటే, మీ విగ్రహములను ఏమని మాట్లాడాడు? మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటినీ మాని మనస్సు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడు? ఇప్పుడైతే అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు మారు మనసు పొందాలంటే అర్థం ఏంటన్నమాట? మారు మనసు పొందడం అంటే విడిచిపెట్టడం. నువ్వు మారు మనసు పొందాలంటే పూర్వపు స్థితిని ఏం చేయాలి? పూర్తిగా విడిచిపెట్టాలి. దాని కొరకైనటువంటి సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఖండితంగా ఏమని చెప్పేశాడు అనమాట? మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని. విగ్రహములను విడిచిపెట్టి హేయ కృత్యములన్నిటినీ మాట్లాడినమ్మా. హేయ కృత్యములన్నిటిని ఏం చేయాలి? మాని అంటే ఏటో మనస్సులో ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాటికి నాకు ఏ సంబంధము లేదన్నట్టుగా ఉండి, మళ్ళీ అక్కడి గడప దాటేసరికి అది అక్కడ ఉండకూడదు కదా, ఇది ఎక్కడ ఉండకూడదు కదా, అది ఎలా తిరగాలి కదా, అది అలా తిరగాలి కదా, ఆ మూల ఖాళీ ఉండాలి కదా, ఈ మూల ఖాళీ ఉండాలి కదా అనేటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని మాట రూపకంగా బయటికి రాకుండా క్రియ రూపకంగా వాటిని నెరవేర్చారనుకోండి, ఏం మనసు మారింది? విడిచిపెట్టి అంటే మనసులో ఉంచుకొని బయటికి మానేయడమా? అసలు మనసులో ఉందంటే బయటికి మానడం సాధ్యమేనా? ఏమండి, మనసులో ఉందంటే బయటకు మానివేయడం సాధ్యమైనటువంటి పనేనా? కాదు. ప్రభు మాట్లాడుతూనే హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ కోరిక, ఆలోచన, ఆచరించవలసినటువంటి విధానం ఏదైతే నీ మనసులో ముద్రించుకుని ఉన్నావో అది చేయకుండా చేతుల కాళ్ళు ఆగుతాయి అనుకుంటున్నావా? దేవుని వాక్యం చేత నీ మనసును నీవే ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఎంత క్రైస్తవుడిగా చలామణి అయిపోతాయావు, ఎంత జ్ఞానం అంటే సంపాదించుకో, నీ మనస్సు మారి నూతన పరచబడకపోతే, నీవు మారు మనసు పొందకపోతే ఎంత ఎలాంటి వాడమైనా సరే చివరికి ఏమవుద్ది? మనం నిరంతరం చెప్పుకునేటువంటి ఉదాహరణలే. సొలొమోను ముందు దేవుడు ఎంతలా ఆశీర్వదించాడు? కారణం. తర్వాత ఎంతలా శపించాడు? అమ్మో నా దగ్గర ఉన్నవాడే కదా, ఇప్పుడు శపించకూడదు అనుకున్నాడా? నేను ఆశీర్వదించిన వాడే కదా, మళ్ళీ నేను శపించకూడదు అని అనుకున్నాడా దేవుడు? ఎక్కడ మార్పు వచ్చింది? దేవుని విషయంలో, దేవునికి అనుకూలముగా ఉండవలసినటువంటి మనసు విషయంలో మార్పు. ఆ మనసులో మొట్టమొదటిగా ఉన్నప్పుడేమో అనుకూలమైనటువంటి కోరికలు, అనుకూలమైనటువంటి ఆలోచనలు. దేవుణ్ణి ఏమి అడగలే. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుడు ఎంతో మురిసిపోయాడు. తర్వాత వచ్చేసరికి దేవుడు ఉన్నాడనే సంగతే మర్చిపోయి దేవుడు వద్దన్నటువంటి కార్యము చేయడానికి సాహసం చేశాడు. ఎవరు? సొలొమోను. ఏ దేవుని చేత అయితే ఆశీర్వదింపబడ్డాడో అదే దేవుని చేత ఏం చేయబడ్డాడు? శపించబడినటువంటి వాడు సొలొమోను. మనసు స్థిరంగా ఉండాలి. ఆశీర్వదించేశాడు కదా, అయిపోయింది, నాకు నచ్చినట్టు ఆలోచన చేయొచ్చు, నాకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనుకుంటే మాత్రము
కుదిరే పని కాదు. విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి. దేవునికి ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇక నేను నమ్ముకోలేటువంటి దేవునికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు అన్నట్టుగా బ్రతుకుతుంటే అలాగా, మనసులు అలా మలుచుకుంటుంటే అలాగా, అలా మాట్లాడుతుంటే అలాగా, ఏం నేర్చుకుంటున్నామో, ఏం ప్రవర్తిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో ఆలోచనలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందా లేదా? చాలా సులువుగా తీసుకుంటూ ఉన్నారు దేనిని? మారు మనసు. మనసు మారడాన్ని చాలా సులువుగా తీసుకుంటున్నారు. ఇక నేను సూపర్, నన్ను ఎవడో వేలెత్తి చూపించేదానికి సరిపోవడం. నిజమా? చచ్చేదాకా గ్యారెంటీ ఎక్కడిది? ఎందుకు నీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనో కాపాడుకోమని చెప్పాడు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. దొంగిలి వాడు కూడా ఉంటున్నాడనే కదా. కనీసం భయం లేకుండా నేను సూపరింగ్ నాడు ఎవడో నా దగ్గర రాడని అనుకుంటా పోతూ నువ్వు ఎక్కడికి పోతున్నావో, ఏ విధానానికి పోతున్నావో, ఏ ఆలోచన చేస్తున్నావో, ఏ క్రమాన్ని పాటిస్తున్నావో, దేనికి ఏది అమలు పరుస్తున్నావో కనీసం ఆలోచన చేస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో కనీసం ఆలోచన లేకుండా సాధించేది ఏమీ లేదు. దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేది ఏమీ లేదు. ఖండితంగా దేవుడు చెప్పాడంటే నాకు జరగాలి. నువ్వు మనసు మారాలంటే నువ్వేం చేయాలి? మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములు, ఏం మానాలి? మీరు చేయు హేయ కృత్యములు, వాటి సంబంధమైనటువంటి ఆచారాలు లేదా వాటి సంబంధమైనటువంటి చెప్పానుగా ఈ సెంటిమెంట్స్ అలాంటివి ఏదైతే ఉన్నావో అవి హేయ కృత్యములు దేవుని దృష్టిలో. వాటిని మాని నువ్వేం తిప్పుకోవాలి? మనసు త్రిప్పుకొనుడి. ఇది జరగకపోతే నా మాటలు వింటున్నారా? వింటలేదండి. ఈ హేయ కృత్యములు మానేటువంటి విధానంలో కనుక నీ మనసును త్రిప్పుకోలేదనుకో, నువ్వు ఎంత భక్తిపరుడైతే ఏంటి, సంఘంలో ఎంత ఒలకపోతే ఏంటి. స్థిరమైనటువంటి విధానంలో మనసు మారవలసినటువంటి అవసరం లేదా? అనేకులు అక్కడే ఫెయిల్ అవుతున్నారు. జుట్టెట్టుకెళ్ళి దేవుని చేతిలో పెట్టడం గల కారణం అది. భయం లేదు, ఆలోచన లేదు. ఎవరు నమ్మించి మోసం చేసేదానికి? ఎవరు నమ్మించేదానికి? చూడండి, గ్రంథం మాట్లాడుతున్న సమాచారము చూడండి, ఎంత ఎలా కోరుతున్నాడో చూడండి దేవుడు మారు మనసును. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో బాప్తిస్మిచ్చి యోహాను సందర్భం మాట్లాడుతున్నటువంటి సంగతి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే అదేమన్నా ట్రావెలింగ్ చేసుకుంటూ వస్తుంది ఏంటి? పరలోక రాజ్యం ఏమన్నా ప్రయాణం చేసి వస్తుందా? దేనికోసం మాట్లాడాడు? పరలోక రాజ్యం యొక్క నమూనా అయినటువంటి క్రీస్తు ప్రభు తన స్వరక్తిమితి సంపాదించిన సంఘము కొరకు మాట్లాడాడు. సంఘము దగ్గరలో ఉంది, సంఘము స్థాపింపబడేటువంటి దినములు దగ్గరలో ఉన్నవనేటువంటి ఉద్దేశంలో మాట్లాడుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక అందులో ప్రవేశించేటువంటి వారు ఎలాంటి వారు ఉండాలి? మారు మనసు పొందుడి. పరలోక రాజ్యంలో అనబడిన లేక పరలోక రాజ్యం యొక్క నమూనా అయినటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు అడుగు పెట్టాలంటే మొట్టమొదటిగా నీకేముండాలి? ఏముండాలి? ఏది మారాలి? నీ మనస్సు మారాలి. అందులో అడుగు పెట్టేటప్పుడు నీ మనసు సరిగ్గానే ఉండొచ్చు. అందులో పెట్టాక నీ మనసు మారిపోయింది అనుకో, ఉంచుతాడా తీసేస్తాడా? ఉంచుతాడా తీసేస్తాడా? చేర్చుకున్నవాడు ఎవరు? పుట్టించేవాడైనా గిట్టించేవాడైనా. పుట్టించేవాడైనా గిట్టించేవాడైనప్పుడు మధ్యలో ఈ కార్యము జరిగించేవాడు వేరొకడా? మన ఇష్టమా? పుట్టించడం ఒకటే ఆయన పని, ఈ లోపల చావు దగ్గర పడితే చంపడం ఒకటే ఆయన పని. ఈ మధ్యలో మన ఇష్టం ఏమన్నా చెప్పాడింది? ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఆలోచన చేసి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేదానికి నువ్వు బ్రతికేటువంటి బ్రతుకు నీ ఇష్టం ఎలా బ్రతుకో బ్రతుకు మళ్ళీ తీసుకుంటానని చెప్పాడా?
తెలియజేసినటువంటి ఖండితమైన సమాచారం ఏం మాట్లాడాడు? మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో. దేవునికి కావాల్సింది ఎలాంటి వారు? మనసు మార్చుకుని వారు. అంటే హే కృత్యములు, దైవ నియమానికి విరుద్ధంగా ఉన్నటువంటి హే కృత్యములన్నిటి విషయంలో మనసు మార్చుకుని వాడు, అనగా సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడు దేవునికి కావాలి. అలాగున మార్చేటువంటి క్రమంలోనే దేవునికి వాక్యం నీకు ప్రకటింపబడుతుంది. నీ జీవితాన్ని సంరక్షించుకోవడానికి, ప్రాముఖ్యంగా ఈ దేహం కలిగినటువంటి జీవితము బాగుపడడానికి, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి జీవము పొందడానికి వాక్యం ప్రకటిస్తూ ఉండగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అది జీవితాలకు అన్వయించుకోలేకపోతున్నారు. ఆత్మలను తగలబెట్టేస్తున్నారు. ఆత్మ కోసం కాదు ఆలోచన చేసేది నాడు అనేకులు. దేహం నన్ను అనేసాడు, నాకు కుదరదు. దేనికోసం చూస్తున్నారు? దేహం. నన్ను రాళ్ళతో కొట్టేశారు, ఇంక వెళ్ళను ఇక అన్నాడా పౌలు? నన్ను ఇక్కడ రాళ్లతో కొట్టేశారు, లేచి దులుపుని వెళ్ళలేదు మళ్ళీ వాళ్ళ మధ్యలోకి. ఇదే ఊర్రా బాబు, ఇదేం మనుషులు ఇలా కొట్టేశారంటే కుంటుకుంటా సనుక్కుంటూ వెళ్ళిపోయాడు కదా కదా. అలాగైతే బాగున్నాం, మనకి కొంచెం బలంగా ఉన్నాం, మనం నచ్చినట్టు చేసుకునే దానికి. కానీ గ్రంథంలో అలా లేదే. ఎక్కడైతే రాళ్లతో చావు కొట్టారో అక్కడే లేచి ఏం చేశాడు? సువార్త అంటే ఏం నేర్పించారు? మనమే నేర్చుకోండి. మనసు మారడం అంటే మొత్తం అంతా కూడా, నీ దేహం అంతైను కూడా, నీ ఆలోచన అంతైను కూడా, నీ కోరికలన్నీ కూడా వాక్యానుసారమైనవి, ఆత్మ సంబంధమైనవి మాత్రమే ఉండాలి తప్ప దేని సంబంధమైనవి ఉండడానికి వీల్లేదు. ఆలోచన కానీ, తలంపు కానీ, కోరిక కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ దేని సంబంధమైనవి ఉండడానికి వీల్లేదు. మారుమనసు పొందిన వానికి దేహ సంబంధమైనవై ఉండడానికి వీలు లేదు. దేహ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాడు మారు మనసు పొందిన వాడు కాదు. ఆత్మ సంబంధమైన దేవుడు కోరుకొనిన తన కుమారుడైనటువంటి, ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచిన మారు మనసు పొందినవాడు కాదు. ఆ రక్షణ నియమంలో చేరినవాడు కాదు. ఇంకా ఎక్కడ చెప్పాడు చూడండి, ఇదే పక్కనే మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎవరు చెప్పారని చదువుకున్నాము? బాప్తిస్మ ఇచ్చే యోహాను. 4వ అధ్యాయం అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి ఎవరు కనిపిస్తారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ చేత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేయబడతారు? తీసుకుని పోబడేటువంటి సందర్భంలో ఆల్రెడీ అప్పటికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏమని మాట్లాడారు ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. యేస్కేలు గ్రంథంలో ఎవరి మాటను చూసాము? యేస్కేలు గ్రంథంలో ఎవరి మాటను చూసాము? తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట ప్రవక్త అయినటువంటి యేస్కేలు ద్వారా తెలియజేశాడు. నా మాటగా చెప్పమన్నాడు కదా అక్కడ. అప్పుడు ఎవరి మాట అవుతుంది? దేవుని మాట. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరి మాట ఇది? మొట్టమొదటిగా బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఎందుకంటే మార్గంను సరళం చేయడానికి ప్రభు కంటే ముందుగా పంపబడిన వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను కనుక అతడేం చెప్పాడు? అతడును మారు మనసు పొందమని చెప్పాడు. ఎవరిచ్చిన సమాచారాన్ని బట్టి? దేవుడిచ్చినటువంటి సమాచారం బట్టి. అదే దేవుని చేత సమస్త మానవాళిక రక్షకునిగా పంపబడినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఖండితమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటేను, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప. అంటే ఇప్పుడు ప్రకటించే దేనికోసం? మారు మనసు పొందడానికి. ఎంత వాక్యం ఉన్నా మనసు మారకుండా నేను నా దేహం నాకు కావాల్సినటువంటి గౌరవం మర్యాదలు చూసుకున్నాను అనుకో. ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా దైవజనులు. ఎక్కడ బయట కూడా వదిలేండి. ఎక్కడ? సంఘంలో. దేవునికి దొరకొద్దు అని చెప్తున్నా.
నా ఆలోచనలు బట్టి దొరికేస్తాను, నా ప్రవర్తన బట్టి దొరికేస్తాను, నా మాటలు బట్టి దొరికేస్తాను అంటే ఎలా కుదురుద్ది? అదే రకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి విధానం. ఆ సహవాసాన్ని, ఆ విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడా? మీకు నచ్చినట్టు బతకండి అని. ఎందుకు ఒకే మాటను పాత నిబంధనలో వాడారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడాడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సైతము మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప. మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప అంటే చెప్పేటువంటి దైవ సమాచారం అంతా కూడా దేనికి సంబంధించి? మారు మనసు పొందడం కోసమే. వాక్యం విన్నారంటే తప్పకుండా ఆ వాక్యానికి చెవులు పెట్టి ఆ వాక్యం వైపు మనసు పెడితే తప్పకుండా నీ మనసు ఏమవుద్ది? మారుతుంది. చెప్పేటువంటి దేవుని యొక్క జ్ఞానానికి నీ మనస్సు నీవు కేంద్రీకరించలేదు అనుకో, నీ మనస్సు ఎప్పటికీ ఏం చేయబడదు అన్నమాట, మారదు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? మనసు మారాలని కోరుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నా మనసు మారకపోయినా పర్లేదు, నాకు నచ్చినట్టుగా బ్రతికేయాలి, చొట్లకాయలతో బతికేయాలి, తాగుతో బతికేయాలి, దొర్లుకుండా బతికేయాలి, కుటుంబం ఏమైపోయినా పర్లే, భార్యలు ఏమైపోయినా పర్లే, పిల్లలు ఏమైపోయినా పర్లే, సమస్త నాశనం అయిపోయినా పర్లే, నేను సంతోషంగా ఉండాలి. ఇక దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, ఇక దేవుని యొక్క నియమం కొరకు ఆలోచన చేసేది లేదు, ఏమీ లేదు. ఏ రకమైనటువంటి మారు మనసు అది? ఏ రకమైన మారు మనసు కోరుతున్నారు? పరలోక రాజ్యం సమీపించి మారు మనసు పొందడేనంటే ఎలాంటి మారు మనసు అది? ఇప్పుడు మనం కలిగి ఉన్నది అని మాత్రం అనకండి, చండాలం. ఇప్పుడు మనం కలిగి ఉన్నది అని మాత్రం చెప్పకండి. చెప్తున్నానుగా, పరమ చండాలం అన్నమాట ఆ మారు మనసు. స్థిరంగా ఉండట్లే, నా బుద్ధిని స్థిరంగా ఉంచట్లేదు, నా ఆలోచన స్థిరంగా ఉంచట్లేదు, నా తలంపులు స్థిరంగా ఉంచట్లేదు, నా కోరిక స్థిరంగా ఉంచట్లేదు, అన్ని భౌతిక సంబంధంగా ఆలోచింపజేసేటువంటి మనసే నాకు ఏడిసింది. అంటే ఏ మనసుని పొందుకోలేదు? బాప్తిజం పొంది కూడా అంటే ఏ రకమైన బాప్తిజం పొందేసాను నేను? ప్రభు కోరుకుందా? తండ్రి దేవుడు కోరుకుందా? బాప్తిజం ఇచ్చి యోహాను ముందుగా మార్గం సిద్ధపరిచేటువంటి క్రమంలో తెలియజేసేటువంటి ఖండితమైన సమాచారం ఇదా? పేతురు మాట్లాడుతూ తక్కువ అని చెప్పేసి అపోస్తలుల 2:38 అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది, ఫస్ట్ పదమే అది. అపోస్తలుల 2:38 ఏం కోరాడు? మీరు మారు మనసు పొంది ఏం క్షమించబడాలంటే? పాపములు క్షమించబడాలి అని అంటే అక్కడ ఏమైనా మాట్లాడు యేసుకేలు గ్రంథంలో? హేయ కృత్యములు మానడానికి మారు మనసు. నువ్వు మారు మనసు పొందితే ఏ కృత్యములు చేయకూడదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు మారు మనసు పొంది ఉన్నావంటే నీ పాపములు తప్పకుండా ఏం చేయబడే ఉద్దేశంలో ఉండాలి? క్షమించబడేలాగా ఉండాలి. అంటే పాపము మనసు ఉండేదానికి అవకాశం లేదు. పాపము మనసు నీకు లేదనుకో, పాపము మనసులో పుట్టేటువంటి ఆ కోరికలు పాపపు కోరికలు పుట్టించడానికి అవకాశం ఉందా? కలిగి ఉండేదానికి అవకాశం ఉందా? లేదు. వాక్యానికి విరుద్ధమైనటువంటి కోరికలు కలిగించేదానికి ఆ మనసుకు హక్కుగానే అధికారంగానే ఉందా? లేదు. ఆ మనసు ఎవరి అధికారంలో ఉంటది? ఎవరి ఆధిపత్యాన్ని స్వీకరిస్తుంది? వాక్యం యొక్క ఆధిపత్యాన్ని. ఆ వాక్యం లోబడినట్లుగా మనస్సులోను హృదయంలోను ఆ దేవుని వాక్యం ముద్రించుకోమని చెప్పాడు. ఆ వాక్యంతోనే నీ మనసు మారేది. నువ్వు వాక్యానికి స్థిరమైన చోటు ఇవ్వట్లేదు కాబట్టి ఈ బిందె అక్కడెట్టు, ఈ బిందె అక్కడే ఉండాలి. ఎప్పుడు? న్యూ హౌస్ ఓపెనింగ్లో నీళ్ళ బింది అక్కడే పెట్టు. లేదు నువ్వు ఏ ఇళ్ళన్నా మారు, ఈ చెంబు మాత్రం అక్కడే పెట్టు. తొందరగా ప్రార్థన చేసేయండి, బిందు లోపల తెచ్చేస్తాను. లేదు మీరు తొందరగా ప్రార్థన చేసేయండి, చాలా కూర్చోండి, మామూలు బిందులే పెట్టుకుంటారట. ప్రార్థన చేసి మీరు ప్రారంభించండి, మేము సినిమా చూపెడతాం. అలా కూర్చొని చూడటమే. ఏ రకమైన మారు మనసు అది? ఎవరు కొని తెచ్చుకుంటున్నారు? అది దేవుని దాకా వస్తే ఊరుకుంటాడా?
మెడ పట్టుకుని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందే దానికి మాట్లాడాడు. అది బాప్తిజం పొందిన తర్వాత కూడా నియమాలు లేకపోతే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి బ్రతుకుతున్నామో. దేవుని ఏమైంది, ఏం అర్థమైంది, దేవునికి మనసు ఏమర్థమైంది, ఇంకెప్పుడు అర్థమైంది? ప్రతి దానికి నువ్వు రక్షణ పొందాలా, మారు మనసు. పరలోక రాజ్యంలో సమీపించాలా, మారు మనసు. బాప్తిజం పొందాలా, మారు మనసు. దైవ సంబంధమైంది నీకు ఏది కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రిపెంట్ యువర్ మైండ్. నీ మనసు మార్చుకోలేకపోతే దేవుని జోలికి రామాక. నువ్వు దేవుని చేతిలో నేను తొక్కబడాలి అని ఎవడు కోరుకుంటాడు? బుద్ధిహీనుడు తప్ప బుద్ధి లేనివాడు కోరుకుంటాడు. బుద్ధి ఉన్నవాడు భయపడతాడు. అమ్మో ఏ చండాలు నా దగ్గరికి వస్తుంది. పౌలు భయపడలే. బుద్ధి కలిగిన వాడు దేవుని జ్ఞానాన్ని బట్టి భయపడ్డాడు. మనకుందా భయం? దేవుడు అంటే భయం ఉండట్లేదు, దేవుడు అంటే భయం ఉండట్లేదు. దేవుడు కూడా కళ్ళ ముందు ఉంటే అలాగైనా మాట్లాడతారు. దేని బట్టి? కలిగి ఉన్నటువంటి చక్కని మారు మనసును బట్టి. దైవజనుడు అయితే ఆవిడకి కావాలి. రేపు పొద్దున్న దేవుడి కళ్ళ ముందు నిజంగా కనబడే దేవుడు అయితే నువ్వైతే ఏంటి, ఏం చేసావు నా జీవితంలో, ఇలాగే నెత్తిలో కూర్చుందిరేమో. కనబడకుండానే ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడు ఏలి చూపెడేస్తున్నారుగా. ఏలి ఇరిచేస్తాడని తెలియక ఏమర్థమవుతుంది? ఏమర్థం? కోరేటువంటి విధానాన్ని దయచేసి ఖండితంగా ఆలోచన చేయండి. చూడండి, ప్రకటన గ్రంథము నేను వదిలేస్తాను, అసలైన దాంట్లోకి వెళ్ళలేదు. సరే, ప్రకటన గ్రంథము అపోస్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని. ఈ వచనం మన ఎంప్రెసర్ గారికి ఎంత ఇష్టమో. ఎన్నిసార్లు వాడతారు ఆయన, ప్రార్థనలోనూ వాడతారు. ఆయన చేసే ప్రార్థనలో వాడేటువంటి 2 పదాలు. ఒకటి ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా, నీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునే విధానం ఒకటి. రెండోది వచ్చేసరికి ఇది, ఆ మొదటి విశ్వాసమే కలిగి ఉండాలి, వాళ్ళలో మేము కోల్పోకుండా అనేటువంటి పదాలు ప్రార్థనలోనూ వాడతారు. మామూలుగా ఏదన్నా మాటల సందర్భంలో కూడా. అందుకే రీసెంట్గా విన్నాను మళ్ళీ ఆయన నోట్లో, ఎప్పటి నుంచి అంటానే ఉన్నారు. చూడండి ఏమని మాట్లాడేశాడు ఇక్కడ. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడాడు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం అంటే ఎఫెసీ పత్రిక చదివితే ఎంత గొప్పగా ఉంటుంది. అది ఉంటుందా ఉండదండి? ఎంత గొప్పగా పరిశుద్ధులతో మాట్లాడేశాడు. చూడండి చదవబోతాం. నీవు ఏ స్థితిలో నేను పడితేవో అంటే ఎఫెసీ సంఘం పడిపోయిందా? ఎఫెసీ సంఘం పడిపోయిందా? ఎందులో పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? ప్రశ్న బాగుందా? ఎందులో పడిపోయింది, ఎక్కడ పడిపోయింది? ఆడెవడో మన వీడియోలు చూసి ఇంకా ఎవడో అనుకున్నాను, మహానుభావుడు. ఎప్పుడు కొన్నాడు, ఎక్కడ కొన్నాడు, ఎంత కొన్నాడు సంఘాన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు. అరే బాబు దా, నీకెందుకు? నీ భక్తి ఏదో నువ్వు ఏడ్చుకుంటున్నావు కదా, ఏడ్చుకోవచ్చు కదా, మళ్ళీ ఇందులోకి ఎందుకు తల దూరుతావు? నీ చుట్టుపక్కల బోర్డు అంతమంది ఉన్నారు, ముందు వాళ్ళు లేడు. ముందు డైరెక్ట్గా చెప్తున్నాను నీకే. నరసాపురంలో చెప్పామే, క్రీస్తు ప్రభు సంఘం కొరకు, ఒక్కటైన సంఘం కొరకు ఎప్పుడు కొన్నాడు, ఎక్కడ కొన్నాడు, ఎలా కొన్నాడు, దేనికి కొన్నాడు సంఘాన్ని? ప్రశ్న. అలాంటి చెప్పినా వేస్ట్. నేను ఎవరో తెలియక ముందు ఒక వీడియోకి ఏదో తేడాగా పెడితే యేసుక్రీస్తు యొక్క దేవత్వం కోసం రోమపత్రికలో నుండి డైరెక్ట్ స్టేట్మెంట్ పెట్టా, ఉంటే వచ్చిన పంపించగలరా అన్నాడు. డైరెక్ట్గా పెట్టి దానికి సమాధానం లేదు.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి దేవత్వం యొక్క శక్తి కొరకు సమాధానం లేదు. అలా ఎదురవుతున్నారు. రైట్, నేను చెప్పింది అర్థమైంది, అర్థం కాలేదా? ఎఫెసీ సంఘం పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? ఏ విషయంలో పడిపోయింది? విశ్వాసంలో. అవునా కదండి? విశ్వాసంలోనే పడిపోయింది, ఇంకెందులోనే పడిపోయిందా? విశ్వాసంలోనే. ఎందుకంటే చూడండి, మాట్లాడుతున్నాడు, నీవు ఏ స్థితిలో పడుతావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చూసుకో, పడిపోవడం గొప్ప కాదు, మళ్ళీ నీవు మారు మనసు పొందితే. ఎవడెళ్ళి పెయింట్ ఎత్తడం? మళ్ళీ ఎవరు పొందాలి మారు మనసు? తెలీదా జ్ఞానం? దేవుని జ్ఞానం తెలీదా? నీకు నువ్వుగా మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తెలియనోడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇది క్రమము, నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదని వెళ్ళి కూర్చొని మాట్లాడితే అందము. తెలిసి చేస్తే ఇప్పుడు ఎఫెసీ సంఘం విశ్వాసం ఎంత గొప్ప స్థాయిదండి, అర్థమవుతుందండి? ఎంత గొప్ప స్థాయి ఇది. ఇప్పుడు పడిపోయిన తర్వాత ఎవడో చెప్తాడు, నీకు నువ్వుగా మారు మనసు పొందావా సరే సరి, లేకపోతే నీ దీపస్తంభం ఆరిపోయింది అంటే ఎవరికొని తెచ్చుకుంటున్నాడు? ఇప్పుడు ఏం పొందమంటున్నాడు? ఇప్పుడు నీ దీపస్తంభం ఆరిపోకుండా ఉండాలంటే ఆ పడిపోయినటువంటి ఆ మొదటి విశ్వాసాన్ని నువ్వు మళ్ళీ సంపాదించాలి అని అంటే నువ్వు ఏం పొందాలి? నువ్వు మారు మనసు పొందావా సరే సరి. అదే కదా వాడిన పదము, నువ్వు మారు మనసు పొందావా సరే సరి. నువ్వు ఎన్ని సెంటిమెంట్లు పాటించావు ఇప్పుడు దాకా, ఎన్ని దైవ నియమానికి విరుద్ధంగా బ్రతికావో విడిచిపెట్టు. ఇప్పటికైనా మారు మనసు పొందావా సరే సరి. లేని ఎడల నీ దీపస్తంభము దాని మీద కొంచెం పెట్టేవాడు దేవుడు. కొంచెం పెడితే ఏమైంది? ఆరిపోద్ది. ప్రభు చెప్తూ ఏం చెప్పాడు? ఎవడైనా దీపం వెలిగింది కొంచెం కింద మంచం కింద ఎట్టాడు కదా, దేవుడు ఎడతాడు. నీ మనసు మారకపోతే, నీ ప్రవర్తన మారకపోతే కొంచెం కింద మంచం కింద పెట్టేవాడు అక్కడ ఉన్నాడు. దైవ భయం అంటే ఏంటో తెలీదా? దేవునికి ఉగ్రత అంటే ఏంటో తెలీదా? దేవునికి క్రమం అంటే ఏంటో తెలీదా? జీవితాలు మార్చుకోండి. నా మనసుకి ఏది నచ్చితే నా వ్యక్తిగతంగా అలాగే బతుకుతాను, నా కొంపను అలాగే బతికిస్తాను, మొత్తం అందరం కలిసి కట్టగట్టుకుని దేవునికి అప్పగింపబడిపోయి మా ఆత్మలన్నీ కూడా ఆర్పియమని దేవునికి కొంచెం కింద నుంచుంటాం పెట్టేనాయన అని తట్టుకోవడం ఎవరికి సాధ్యం? తట్టుకోవడం ఎవరికి సాధ్యం? మనసు మార్చుకోమన్నాడంటే నువ్వు ఊరికి నేను చెప్పలా. మారు మనసు మార్చుకుంటే ఎలా ఉంటుందో, మార్చుకోకపోతే ఎలాగుంటుందో, మార్చుకున్నట్టుగా మార్చుకొని మళ్ళీ ఆ స్థాయి నుండి పడిపోతే ఎలాగుంటుందో అన్నీ చెప్పేశాడు. చదువుకున్నావా లేదా? అసలైంది ఏంటంటే అసలు మారు మనసు పొందడానికి ఏమేమి అవసరం అది అసలైంది. ఇప్పుడు చెప్పనులేండి, బాధపడకండి, వదిలేశాడు. కానీ ఒక క్రైస్తవుని జీవితంలో, దేవుని మీద ఆధారపడినటువంటి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదండి? మాట్లాడండి. ప్రాముఖ్యమైనది ఏది? మారు మనసు. పొందావా సరే సరే. లేని ఎడల ఎవరు కొని తెచ్చుకుంటారు? నేను కొని తెచ్చి వస్తుందా మీకు? కానీ ప్రసాద్ గారు నా వల్ల మీకు వస్తుందా? కానీ రాజేష్ గారు నా వల్ల మీకు వస్తుందా? నా వల్ల మీకు వస్తుందా? ఎవరి వల్ల ఎవరికి రాదు, ఎవరికి వాళ్ళకే. అతడు ఏం చెప్పాడు ఏం చేశాడు కాదు, నీ మనస్సు ఏంది, నీ బుద్ధి ఏంది దేవుని విషయంలో. దేవుడు చూస్తా ఊరుకుండేటువంటి వాడు కాదా. ప్రతి ఒక్కరు స్థిరమైన యథార్థమైనటువంటి మారు మనసు కలిగి ఉన్నాడు. లేనిపోని నియమాలన్నీ కూడా మీ మనసులో తెచ్చుకొని వాటిని జరిగించేసేదానికి, వాటిని సత్యముగా ఒప్పుకునేదానికి, వాటిని మీ దేహాల మీదుగా లేదంటే క్రియారూపకంగా మీ చేతుల మీదుగా జరిగించేదాన్ని సిద్ధపడిపోకండి. దేవుడేమి వెర్రివాడు కాదు. ఆయన ఉగ్రత బహు భయంకరమైనది. మహోగ్రతను, ఆయన ఉగ్రత కొరకు అనేక పదాలు వాడాడు.
అగ్ని గంధకములతో మండేటువంటి రౌద్రవాది నరకం. ఎవరు ఉగ్రతది? పదాలు ఎలాగున్నాయి చూసారా? అది ఆత్మనార్పకుడి. ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఆ దేవుని యందు మాత్రమే దొరుకుద్ది. ప్రభు యేసుక్రీస్తు స్వరక్తం సంపాదించిన ఒక్కడైన సంఘంలోనే దొరుకుద్ది. ప్రభు నలగొట్టించుకుని రక్తాన్ని కార్చి సిలువ బలియాగమయ్యాడే, ఆ బలియాగం ద్వారా నాకు అనుగ్రహింపబడినటువంటి రక్షణలో దొరుకుతుంది. లేకపోతే నెమ్మది గల పరిస్థితులు నా జీవితానికి ఉండవు. నాశనం నాకు నేనే కొని తెచ్చుకుంటాను, నెమ్మది లేని పరిస్థితులు. మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాయి.